అప్పడాలి అప్పడాలి పాపడే సరే ఏంటమ్మా స్కై ఫ్రూట్ స్కై ఫ్రూట్ అంటారండి సరే అంతే అండి ముందు చెప్పాలి కదండి ఇవ్వండి నేను ఏదో తేడాగా ఉందేంటి సార్ ఎక్స్ప్రెషన్ చూడొచ్చు స్కై ఫ్రూట్స్ తిన్నారు ఇప్పుడే చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు సార్ ఇప్పుడే డిసైడ్ అయ్యారు అనమాట ఈ జనంలో స్కై ఫ్రూట్స్ తినకూడదని అస్సలు తినకూడదు ఓకే గైస్ ఈరోజు మనము అటువైపు చూపించండి పెద్ద చెరువు ఆపోజిట్ ఉన్నటువంటి ఇండియన్ ఆర్ట్ క్రాఫ్ట్ షాపింగ్ ఎక్స్పోకి వచ్చాము చూద్దాం ఇందులో 10% డిస్కౌంట్ కూడా ఉంది చూసి మనకు నచ్చిన వస్తువులు ఏమంటే కొందమా మ్యాక్సిమం కొనేది ఉండదు అన్నీ చూసి మీకు చూపిస్తాను నచ్చితే మీరు కూడా వచ్చి కొనుక్కోండి ఓకే రండి వెళ్దాం రైట్ ఫస్ట్ కౌంటర్ ఇయర్ రింగ్స్ ప్లెంటీ ఆఫ్ టైప్స్ అనేవి ఉన్నాయి ఎవరైనా సినిమా షూటింగ్లు ఫోటోషూట్లు కావాలంటే ఇక్కడ చూసి మంచి మంచి కొనుక్కోవచ్చు డిజైన్లు అయితే సినిమా హీరోయిన్లు మూవీలోనూ సాంగ్స్లోనూ వేసుకునే డిజైన్లు ఉన్నాయి బాగున్నాయి డిజైన్లు అంత కాదు కౌంటర్ ఇది లేడీస్ కౌంటర్ ఇంకా కొన్ని కౌంటర్లు ఓపెన్ చేయాల్సి ఉంది నూరా ఇవన్నీ టాప్లేనే ఓకే ఇక్కడ అన్ని టాప్లు అయితే ఉండడం జరిగింది రకరకాల టాపులు ఎందుకు పెట్టుకుంటాం మైక్ ఇక్కడ కూడా ఆపోజిట్ టాప్లో ఉన్నాయి రేట్లు ఎంత నుంచి ఉన్నాయి ఇక్కడ 960 హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ ఉన్న జరిగింది బాగున్నాయి ఓపెన్ చేస్తారు కొన్ని ఇంకా కౌంటర్లో నాకు తెలిసి ఫుల్ ప్లేజ్ ఇంకా కౌంటర్ ఓపెన్ అవ్వలేదేమో ఇవన్నీ టాప్లే ఇటుపక్క టీషర్ట్స్ ఉన్నాయరా టీషర్ట్స్ ట్రాక్స్ ఇంకా పెడుతున్నారు శారీస్ కదా శారీస్ అన్ని రకాల శారీస్ ఉంటున్నాయి హెయిర్ బ్యాండ్సా ఇక్కడ కూడా మళ్ళీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఏంటివి చిన్నపిల్లల క్లిప్స్ అంట బాగున్నాయి క్యూట్గా నువ్వు అనేది ఎందుకు ఇప్పుడు టైం ఉంది మనకు అవి ఇయర్ రింగ్స్ చాలా కలెక్షన్ ఉంది ఇంకా ఎంత కలెక్షన్ అంటే ఇవి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు పోస్ట్ వెడ్డింగ్ షూట్లు వీటికి బాగా పనికొస్తాయి చూసావా
బాగున్నాయి. ఏదైనా 100 ఈ 100 మరి అందరూ తీసుకుంటున్నారు కదా. చిన్న ఇంకా కొన్ని స్టాల్స్ ఉన్నాయి, ఓపెన్ అవుతాయి. మళ్ళీ సెకండ్ విజిట్లో వద్దాం, అయితే సెకండ్ విజిట్లో వచ్చి తీద్దాం. అబ్బా రేపు ప్రీ వెడ్డింగ్ షూట్లకి పోస్ట్ వెడ్డింగ్ షూట్లకి వచ్చి తీసుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇవి ఎంత నుంచి ఎంతవరకు ఉంటాయి బ్రదర్? ఇవి స్టార్టింగ్ కాస్ట్ 150 నుంచి 115,000 వరకు ఉంటాయా? ఛానల్లో పెడుతున్నాం. ఓకే గైస్, ఇంకా 4 డేస్లో అంటే మొత్తం స్టార్ట్ అవుతాయంట. సో 4 డేస్ తర్వాత మళ్ళీ వద్దామా? సో 4 డేస్ తర్వాత వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నారు. ఇంకా కొన్ని స్టాల్స్ అనేవి ఇంకా ఉన్నాయి ఫిల్ అవ్వడానికి. మన విజయనగరంలో ఇక్కడే డ్వాక్రా బజార్ పెట్టడం జరిగింది, ఇప్పుడు క్రాఫ్ట్ బజార్ పెట్టడం జరిగింది. వచ్చి మీకు నచ్చిన వస్తువులు కొనుక్కోవచ్చు. ఇంత కలెక్షన్ అయితే నాకు తెలిసి ఇంకెక్కడ దొరకదు కదా. ఇయర్ రింగ్స్కి కానీ ఇవన్నీ కానీ ఒకేసారి ఒకే దగ్గర దొరకాలంటే కష్టము. సో ఇక్కడ టోటల్ ఐటమ్ పెన్సిల్ మీద నేమ్స్ వేసేది టోటల్ ఉంటాయి. ఇక్కడ అన్నీ వస్తాయా? వచ్చేస్తాయి. ఎక్కడెక్కడి నుంచి వచ్చింటారు? మొత్తం ఆల్ ఇండియా అన్నీ యూపీ మొత్తం ఇండియా మొత్తం. ఎన్ని రోజులు? 45 డేస్ కదా. 45 డేస్. సో 45 డేస్ ఉంటుంది. మాది గుంటూరు. ఇదా? గుంటూరులో ఎక్కడ? కొరటిపాడు. కొరటిపాడు. ఓకే, నేను గుంటూరులో నల్లపాడు దగ్గర ఉండేవాడిని. ఏదైనా వీడియోకి కూడా అన్ని ఫిల్ అయితే అవును అవును. సో బ్రదర్ సెల్లో కూడా సబ్స్క్రైబ్ చేయమని ఆయన అడిగారు. థ్యాంక్ యూ. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ బ్రదర్. 4 డేస్ మళ్ళీ వచ్చి కలుస్తా. సో ప్యాంట్ టాప్ ఇక్కడ ఎట్టున్నాయి డిజైన్స్, డిఫరెంట్ డిజైన్స్. మా ఎయిటర్ అంటాడు డిఫరెంట్ డిజైన్స్ అని. సో ఇక్కడ ట్రాక్ ప్యాంట్స్, షార్ట్స్, సోప్ ఇవన్నీ కదా. మామిడికాయ తిను 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 తిను. ओके एक्सप्लेन दे इधर माउथ फ्रेशनर्स। ओके माउथ फ्रेशनर भी अच्छा रहेगा सर, डाइजेशन के लिए भी अच्छा रहेगा इसको आफ्टर मील्स खाने का। इधर माउथ फ्रेशनर आता है सामने लाइन, इधर मामिडिकाई कारा उप्पू, इधर कारम मामिडिकाई, इधर मिक्स फ्रूट जेलीस, इधर स्टोन चॉकलेट्स आता ఒకటి తీసుకోరండి మామిడి మరి కొబ్బరి పడుతున్నాడు కానీ థ్యాంక్ యూ वेलकम सर। इधर स्वीट पान आता है, इधर चिंता पांडू, ఓకే इधर अल्लम साल्टेड अल्लम, इधर स्वीट अल्लम, इधर उसिरिकाई, ఇవి इधर उक्का, इधर जलजीरा द्वारकेश का कंपनी चाला मंची। अन्ना चिन्ना पापा के लिए कुछ लेके जाओ, चिन्ना पापा के लिए ఇది ఎంతది जलजीरा पाउडर 60 రూపాయల మేడం, డిస్కౌంట్ ఫిక్స్ రేట్ అన్న, మంచి క్వాలిటీ కాదన్నా, చాలా మంచిది। ఎంఆర్పి ఎంఆర్పి ఎంఆర్పీ 10 రూపీస్ డిస్కౌంట్ కదా ఒకటి రెండు మేడం। ఏదా స్టోన్ చాక్లెట్ మనోడు చాక్లెట్ आता कैडबरी 200 రూపీస్ పావు కేజీ। ఆకలి పెంచుతుందంట, డైజెషన్ అవుతుంది। ఇదేంటిది అదా మామిడికాయ, ఉప్పు మామిడికాయ, అంత ముక్క తినలేదు వేస్ట్ వద్దు చాలు అన్న మామిడికాయ हाँ मामड़ी, इसको दाल पप्पू में सांबर में इस्तेमाल कर सकते हो आप, पप्पू ला सांबर ला। టేస్ట్ రేట్ చెప్పలేదు, కాస్ట్ చెప్తే कॉस्ट 80 रुपीस 100 ग्राम पाव के जी 200। ఓకే 100 గ్రామ్స్ 80 రూపీసా? 50 रुपीस 100 ग्राम 50 రూపీస్ ఉన్నాయి। ఓకే ఓకే 80 రూపీస్ ఉన్నాయి, 150 రూపీస్ ఉన్నాయంట, 180 రూపీస్ ఉన్నాయి। వచ్చి టేస్ట్ చేయండి अन्ना चिन्ना पापा के लिए చాలు అందుకే సో
షర్ట్స్. ఓకే. సో ఇంకా కౌంటర్లన్నీ కూడా ఇంకా ఓపెన్ చేయాలి, చాలా ఉన్నాయి. అతను చెప్పాడు కదా మనకు 4 daysలో మొత్తం అన్నీ ఓపెన్ చేస్తారని. అన్నీ ఓపెన్ చేశాక మళ్ళీ వస్తున్నా. సో మన విజయనగరం ప్రజలందరూ కూడా ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకోండి. ఇంకున్నాయి కదా అప్పుడే కట్ చేయి, అప్పుడే చెప్పకూడదు. ఫైబర్ ఏంటమ్మా మీకు ఏంటంటే దశదినుసులు అనేసరికి ఒక 10 రకాల గింజల్ని ఆయిల్ లేకుండా మట్టి పాత్రలో వేయిస్తాం. అలానే ఈ పంకిన్ వాటర్ మిలన్ సీడ్స్ అండి, ఇవి కూడా మీకు పట్టి పాత్రలో వేయించి డైరెక్ట్గా తినేవచ్చు. ఇవి ఏంటంటే మీకు షుగర్కి, వెయిట్ లాస్కి, గుండె పనితీరుకి మంచిగా యూజ్ అవుతుందండి. అట్లానే అది వైట్ గ్రాస్ పౌడర్ అండి, గోధుమ గడ్డి పౌడరు. అది మీకు హిమోగ్లోబిన్ కూడా ఉంది. ఇది వచ్చేసరికి మహాబీర విత్తనాలు అండి, మోకాల నొప్పులకి, మోకాల్లో గుజ్జు పెరగడానికి మంచిగా యూజ్ అవుతుంది. నైట్ టైం నానబెట్టుకొని ఎర్లీ మార్నింగ్ వాటర్తో పాటు సీడ్స్ కలిపి తాగాలండి. ఇది నల్ల జీలకర్ర, వాము, మెంతులు పౌడర్ అండి. ఇది నల్ల జీలకర్ర, వాము, మెంతులు పౌడర్ అండి. ఇది నైట్ టైము గోరువెచ్చని నీళ్ళల్లో 1 స్పూన్ కలుపుకొని తాగాలి. దీని మూలన ఏంటంటే వెయిట్ లాస్, గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లము, షుగర్ అన్నీ కూడా మంచిగా ఇదవుతాయి. షుగర్ని నియంత్రిస్తుంది, పొట్ట మరియు అధిక బరువు తగ్గిస్తుంది, శరీరంలో విష పదార్థాలు క్లియర్ చేస్తుంది, గ్యాస్ ట్రబుల్ మరియు మలబద్ధకాన్ని నివారిస్తుంది. అలానే ఇది వచ్చేసరికి మునగాకు చూర్ణం అండి, మునగాకు పౌడర్. అది వచ్చేసరికి మీకు కీళ్ళవాతం నొప్పులకు నివారిస్తుంది, రక్తహీనతను నివారిస్తుంది, శుక్లాలు రాకుండా చేస్తుంది, యవ్వనాన్ని పెంపొందిస్తుంది. ఎలా తీసుకోవాలో వీళ్ళు చూపిస్తున్నారు చూడండి. కీళ్ళవాతం నొప్పులు కూడా పనిచేస్తుంది, శుక్లాలు రాకుండా యవ్వనాన్ని పెంపుతుందంటే చూడండి. యవ్వనం పెరగాలంటే మునగాకు వాడండి. సో దశదినుసులు ఆల్రెడీ చెప్పారు కదా, దశదినుసుల గురించి. దశదినుసులు అనేసరికి ఒక 10 రకాల గింజలు అండి, అది పేర్లోనే కదా 10 రకాల దినుసులు వస్తున్నాయి. మల్టీ పాత్రలో వేయించడం. ఇది వచ్చేసరికి స్కై ఫ్రూట్ అండి. స్కై ఫ్రూట్ వచ్చేసరికి షుగర్, బీపీ, ఆస్తమా, మైక్రాన్ ఇవన్నీ కూడా నియంత్రిస్తుందండి. అది ఓపెన్ చేస్తే లోపల ఒక సీడ్ ఉంటుంది, ఆ సీడ్ తినాలండి. ఎర్లీ మార్నింగ్ పడగడుపునే ఒక సీడ్ బయట తినకూడదు, బయట తినకూడదండి, సీడ్ తినాలి. ఇట్లా ఓపెన్ చేస్తే మీకు అవసరం లేదండి, డైరెక్ట్ గా ఓపెన్ చేసేటమే. ఓకే, సీడ్ పడింది వచ్చిందండి, ఆ సీడ్ తినాలండి. మొత్తం తినేసింది. అది చాలా చేదు ఉంటుందండి ఇదే, కానీ చేదు మూలనే షుగర్, బీపీ అన్నవి మంచిగా కంట్రోల్ అవుతాయి. నేచురోపతి ఎంత పడుతుందమ్మా ప్యాకెట్? 150 సార్. ఇవన్నీ కాస్ట్ ఎలా ఉంటాయండి? స్టార్టింగ్ 100 నుంచి వస్తుంది సార్. ఇది రోజ్మెరీ లీవ్స్ అండి, హెయిర్ గ్రోత్ కి, చుండ్రుపోవడానికి. అట్లనే టీ కూడా కాచుకోవచ్చు అండి, చాలా మంచిది మనందరికి కావాల్సిన హెయిర్ గ్రోత్ కావడం కోసం. అది వచ్చేసరికి అవిసె గింజలు అండి. అవిసె గింజలు మనకి పచ్చి తినలేమండి. చూసారా ఏంటమ్మా, స్కై ఫ్రూట్. స్కై ఫ్రూట్ అంటారండి, చూసారా చెప్పండి, చేదు ఉంటుందని. స్కై ఫ్రూట్ నార్మల్గా తినేయాలి, అంతే అండి. తినలేము అనుకుంటే టాబ్లెట్లో మింగేవచ్చండి. ముందు చెప్పాలి కదండి ఇవన్నీ. నేను చేదు ఉంటుందని చెప్పాను కదండి మీకు. చేదండి మరి ఎంత చాలా చేస్తుంది, దయచేసి మీరు మింగేయండి, తినద్దు. అవి అవసరం, అవి కూడా రోస్టెడే వస్తాయి, డైరెక్ట్ గా తినేవచ్చు. ఓకే, ఇవి నట్స్, సీడ్స్ పౌడర్ అండి, పాలల్లో కలుపుకోవడానికి. ఏడుపు వచ్చేస్తుంది. తీపి కాదు, ఇది తినాలి. ఎక్స్ప్రెషన్స్ చూడొచ్చు కదండి, అక్కడ ఇంకే పౌడర్ పెట్టండి. చేదంటే మామూలు చేదంటే ఎంత చేదా చేదు ఉంటుంది. బాగున్నాయి, నేచురల్గా చాలా బాగున్నాయి, వాడండి. వీటిని మాత్రం కొంచెం దూరం పెట్టండి, మింగేయండి. చాలా మంచి అండి, అంతా మీకు ఆర్గానిక్ వస్తుందండి. వేపాకి కలపకుండా ఒక 40-50 రెట్లు ఎక్కువ ఉంటాయి చేదు ముందు. మింగేయండి. కానీ షుగర్, బీపీ అన్నది మంచి కంట్రోల్ అవుతుంది. ఇలాగ ఉంటే కంట్రోల్ అవుదా అమ్మా? కంట్రోల్ అవుతుంది. 4 డేస్ రకరకాలుగా ఉంది.
సార్ ఎక్స్ప్రెషన్ చూడొచ్చు. స్కై ఫ్రూట్స్ తిన్నారు ఇప్పుడే, చాలా అద్భుతంగా ఉందని చెప్తున్నారు. సార్ ఇప్పుడే డిసైడ్ అయ్యారు అనమాట, ఈ జనంలో స్కై ఫ్రూట్స్ తినకూడదని. అస్సలు తినకూడదు. చాక్లెట్స్ ఉన్నాయి నా దగ్గర. ఆయన స్కై ఫ్రూట్స్ కేజీ ఏం తినలేదు, తిన్నది చిన్న ముక్క తిన్నారు. చూడండి ఎంత ఎఫెక్ట్. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు స్కై ఫ్రూట్స్ అనేవి ఎంత హెల్తీయో. అంటే మన బాడీలో ఉన్న షుగర్ని తగ్గిస్తాయంట. సార్కి ఇప్పుడు అవన్నీ చేదుపోవాలంటే ఎంత షుగర్ తినాలో కూడా తెలియట్లేదు. మీరు మాత్రం కావాలంటే తినండి. ఏం చాలు తిన్నా సార్ తగ్గట్లేదు. చిన్న నువ్వు చాలు తిను. చాక్లెట్ బాగుందా? అవునా? ఈ గింజలు కలిపేసి చిన్న మొక్క తిందా? తినదు, చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు సో ఎవరైనా ట్యాటూ వేయించుకుందాం అనుకుంటే ఇక్కడ ట్యాటూస్ కూడా ఉన్నాయి. పర్మనెంట్ ట్యాటూ ఓన్లీ 1 ఇంచ్ 300 రూపీస్ అంట. టెంపరీ ట్యాటూ 1 నేమ్ 100 రూపీస్ అంట. మీకు ఇష్టమైతే వేయించుకోండి, లేకపోతే వద్దు. ట్యాటూ ఇస్ డేంజరస్, ఎవరు వేయించుకోకండి. సాక్స్లు ఈ కాలం మరి మనకు కావాల్సినవే. చిన్నపిల్లలు కూడా ఉన్నాయిరా, చిన్నపిల్లలవి పెద్దలవి అందరూ ఉన్నాయి. రండి రండి రారండి. బెల్ట్లో, బ్యాగ్లో షర్ట్స్ ఇవి అయిందా? ఈరోజు నైట్ అప్లోడ్ చేస్తున్నా వీడియో. ఇవన్నీ కూడా మనకు బ్రదర్కి అడగాల. బాగుంటుంది అన్నా. ఓహో, ఇవి గోడకి పెట్టుకోడానికి, ఇవి బుక్స్ పెట్టుకోవడానికి. దుర్గప్రసాద్ బైక్ బాగుందా? ఎన్ఫీల్డ్ బైక్, రాయల్ ఎన్ఫీల్డ్. GT6. కట్టర్స్ కూడా ఉన్నారా? కట్టర్లు మండి కారణం వచ్చారనుకో, దేనిలో ఇవ్వడం కంటే ఇలాంటి వాళ్ళు ఇస్తే ట్రెడిషనల్. ఇవి చపాతీ అన్న కట్టరే కదా? చాపింగ్ బోర్డ్. చాపింగ్ బోర్డ్. చిన్న చిన్న బర్రెలు కూడా ఉన్నాయి. అబ్బా, ఎన్నైనా కొనడు కానీ అవి మాత్రం కొనవద్దు, అది దారుణంగా ఉంది. స్కై ఫ్రూట్స్, స్పూన్స్, ప్లేయింగ్ కిడ్స్, కిడ్స్ ప్లేయింగ్. ఎక్స్పీరియన్స్ బాగుంది. ఇంట్లో చేస్తుంటాం ఇవన్నీ. దేనికి ఇది? ఇవి ఉప్పు పసుపు లాగా వేసుకొని బాగుంటాయి. దాని బదులు కర్రలు అంటే అలా తీసుకోవడం బెటర్. మొబైల్స్ పెట్టుకోవడానికి ఉన్నాయి. మనీ బ్యాంక్ ఉంది. మనీ బ్యాంక్, అందులో మనీ ఉండదు మనం వేసుకోవడం. అన్ని మనీ బ్యాంకులే, రకరకాల మసాలా దినుసులు వేసుకోవడం, పోపు దినుసులు వేసుకోవడానికి. ఇంకా దంచుకుని ఇది కాదు రే, ఇది పెన్నులు రా. కదా ఈ పెన్నులు ఇవి. ఓకే రైట్. ఇంకా టీపై అన్నీ ఉన్నాయి. మీకు ఒక యాంటిక్ పీస్ లాగా మీ ఇంట్లో కావాలనుకుంటే ఉండొచ్చు. ఎవరికైనా ఇప్పుడు అసలే వర్షాకాలం వస్తుంది, దున్నుకుందాం అనుకుంటే ట్రాక్టర్ కొనుక్కోండి. ఇదేంటి ఇది రథంలాగా ఉంది. రమ్మనైనా ఏవో ఉన్నాయి దీనిలో.
పోలమ్మ తోసేయగలరు ఇది పద రండి 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 అరే అక్కడికి వెళ్దామా అప్పడాలా అప్పడాలి అప్పడాలి పాపడ రాజస్థాన్ వారే అప్పడాలు రైస్ వడియాలు అది సగు బియ్యం వడియాలు అది టేస్ట్ చాలా బాగుంది. అది వామ్ వడియాలు, అది పంజాబీ మసాలా వడియాలు, అది పానీపూరి వడియాలు, గుమ్మడికాయ వడియాలు और బంగాళం దుప్ప వడియాలు, స్వీట్ చాక్లెట్ చిప్స్ వడియాలు, మింట్ వడియాలు, జీరా కమింగ్ జీరా వడియాలు, ఇది సగుబియ్యం వడియాలు, బిగ్ సైజ్ సగుబియ్యం వడియాలు. వాటి తినరా టేస్ట్ అవి జస్ట్ వన్ ఓపెనింగ్, జస్ట్ వన్ చిప్స్ చాక్లెట్ స్వీట్ లైట్ స్వీట్ అండ్ లైట్ టేస్ట్. ఇది బీట్రూట్ వడియాలు, ఇది వేరే వేరే ఫ్లేవర్, ఇది టమాటో వడియాలు, ఇది కార్న్ వడియాలు, బంగాళం దుప్ప వడియాలు, వేరే వేరే పేపర్ రెడ్ చిల్లీ ఇది రెడ్ చిల్లీ, ఇది పేపర్, ఇది రెడ్ చిల్లీ, ఇది రెడ్ చిల్లీ గుజరాతీ పాపడ్, ఇది గ్రేప్స్ వడియాలు. వడియాలు ఇన్ని రకాలు ఉన్నాయా? వడియాలు అంటే మనకు తెలిసింది చిన్నప్పుడు ఏదో మినుముడియాలు పెట్టినా తెలుసురా. ఇది చిన్న వడియాలు, ఇది చిన్న రెడ్ చిల్లీ వడియాలు, ఇది టమాటో చిప్స్, ఇది టమాటో చిప్స్, ఇది టమాటో, ఇది సగుబియ్యం, ఇది సగుబియ్యం రెడ్ చిల్లీ, ఇది సగుబియ్యం దానేదార్ వాला उदू पैकेट उदू కాస్ట్ ఎలా ఉంటుంది భయ్యా? पाव 100 है, పావు 100. పావు 100 ఆల్ ఆంధ్ర సర్వీస్. ఓకే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుండి? यूपी और होममेड आइटम राजस्थान गुजरात मुंबई ఓకే सर्विस. ओके थैंक यू. గాజులు అంట అవునాయన ఇవి తీరా మావిడి చెప్పింది గాజువి ప్లాస్టిక్ గాజులు ఉంటాయి, ఇనుము గాజులు ఉంటాయి. ఈ గాజువే. సో ఈ రోజుల్లో స్టూడెంట్స్ ఎవరు కూడా గాజులు వేసుకోవట్లేదు. ఇవి కొనుక్కోండి గాజులు వేసుకోండి. ఇవి అసలే గాజువి. ఇవి కూడా ఉన్నాయి, చిన్న హారాల్లాగా ఉన్నాయి. బంగారం రేట్ ఎక్కువైపోయింది కదా, ₹1,00,000 అయిపోయింది తులము. ఇలాంటి కొనుక్కోవడమే. 180 రూపీస్ చాలా తక్కువ వాటి ఉన్నాయి నిజంగా. 180 రూపీస్ ఉన్నాయి, కొనుక్కోండి. ఇక్కడ ఏమో ఉన్నాయి రా ఇవేంటివి? ముక్కు పుడకలా? ఇవే ఇయర్ రింగ్స్ అంట చూడండి. ఏమో బాగున్నాయిరా ఇయర్ రింగ్స్. ఇన్ని రకాల నిజంగా మా మరదలు తీసుకుని వస్తే మాత్రమో ఈ అన్ని కొనేస్తారంటది. చూడు 45 రోజులు ఉంటుందంట. నాకు తెలిసినంత వరకు ఏరికి 2 ఇయర్ రింగ్స్ చూసాను, ఇప్పుడు చూస్తున్నాను ఫస్ట్ టైం ఇన్ని ఇయర్ రింగ్స్. పైన కూడా ఉన్నాయి నెక్లెస్ జ్యువెలరీ లాగా ఉన్నాయి చూడండి. లలిత జ్యువెలరీస్ లో కూడా రావాలి ఇయర్ రింగ్స్ రావాలి. రండి రావాలి. గోపాల్ బికమ్ ఏ జ్యువెలరీ బికమ్ ఏ ఇయర్ రింగ్ ఓనర్. డబ్బులు ఎవరికి ఊరికే రావు కాబట్టి మా షాప్కి రండి, ఇయర్ రింగ్స్ చూడండి, తక్కువ షాప్కి వెళ్ళండి, ఇవి కంపేర్ చేసుకోండి. నువ్వు లలిత అన్లాక్డ్ కిరణ్ కుమార్ లాగా నేను కూడా గోపాల్ కుమార్. ఓకే గైస్, సుమారుగా మనం చూసిన ఎన్ని షాపులు చూసుంటామంటే ఒక 20 నుంచి 30 షాపులు చూసుంటాము. ఇంకా సుమారుగా దీని డబుల్ ఒక 60-70 షాపుల వరకు పెడతారు. కాబట్టి ఇంకో 4 డేస్లో అన్నీ ఫిల్ అయిపోతాయి. ఫిల్ అయిపోయాక వచ్చాక మళ్ళీ ఒక వీడియో చేస్తాను. సో అంతవరకు మన విజయనగరం పరిసరాలు ఎవరైనా ఇలాంటి సామాన్లు కానీ ఏమైనా కొనుక్కుందాం అనుకుంటే రండి. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి షాపులు అన్నీ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షైనింగ్ ఆఫ్ మీ అనపన గొప్ప.